నమస్తే అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. ఆగస్టు మంత్ ఎండింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ వీడియోలో విజయవాడ అండ్ గుంటూరుకి రెండు వేరు వీడియోలు వస్తాయండి. విజయవాడ సరౌండింగ్స్ అండ్ గుంటూరు సరౌండింగ్స్ అని ఆగస్టు మంత్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్న ప్రాపర్టీస్ వరకు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వరకు ఈ వీడియోలో చెప్పుకుందామండి. మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. విజయవాడ ఏలూరు రోడ్ లో 580 గజాల ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి. బిల్డింగ్ కూడా ఉంది. ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి, SRR కాలేజ్ కి దగ్గరలో వస్తుంది. నార్త్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 5,40,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత విజయవాడ అది ఏలూరు రోడ్ లోని గుణదల దగ్గర, ఇది కూడా ఏలూరు రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. కమర్షియల్ ప్రాపర్టీ. ఇది కూడా షాప్స్ ఉన్నాయండి. 306 గజాలండి. ఇది కూడా నార్త్ ఫేసింగ్ వస్తుంది. 306 గజాలు షాప్స్ ఉన్నాయి. కమర్షియల్ ప్రాపర్టీ, చాలా మంచి ప్రాపర్టీ. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 3,80,00,000 అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 2 అండి. తర్వాత ఇది ఇంకొక కమర్షియల్ ప్రాపర్టీ అండి, పడమట డిమార్ట్ ఎదురుగా అండి. ఇది వచ్చేసరికి 258 గజాలండి. హౌస్ ఉంది, పడేసి వేసుకుంటే మంచి కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది. ఈ ప్రాపర్టీ వరకు మాత్రం కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రండి. కొంచెం అంటే ఈ ప్రాపర్టీలో ఒక చిన్న ఇష్యూ అవి ఉంది, అది క్లియర్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందువల్ల అనమాట. దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 2,17,80,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 31 అండి. తర్వాత ఏలూరు సైడ్ మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి, చెప్తాను అవి. ఏలూరులో సోమవారపాడు 312 గజాల నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ సైట్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 21,84,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th ఆగస్ట్ అండి. తర్వాత ఏలూరులోనే ఒక 533 గజాల సైట్ అండి, కలపర్రు అంటారు ఏలూరు దగ్గర. 533 గజాల సైట్ అండి, ఈస్ట్ ఫేస్ సైట్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 28,53,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th ఆగస్ట్ అండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి, ఈ ప్రాపర్టీ మిస్ అవ్వద్దు. ఏలూరు టీచర్స్ కాలనీలో 299 గజాల సైట్ అండి. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ చాలా బాగుంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 51,27,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 9th అండి. తర్వాత అంతకుముందు చెప్పుకున్నాం, ఈ ప్రాపర్టీ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా మంచి ప్రాపర్టీ అండి. బిల్డింగ్ చాలా బాగుంది. ఏలూరు టీచర్స్ కాలనీలోని 200 గజాల బిల్డింగ్ అండి. బిల్డింగ్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ కూడా బాగుంది. రిజర్వ్ ప్రైస్ కేవలం 33 లక్షలు అండి. ఇది వచ్చేసరికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉందండి. రిజర్వ్ ప్రైస్ 33 లక్షలు అండి. దీంట్లో ఏమైనా మైనస్ ఉందండి, సౌత్ ఫేసింగ్ అండి, అది ఒక్కటి తప్ప ఈ ప్రాపర్టీలో ఎటువంటి మైనస్ లేదండి. ఈ ప్రాపర్టీ మాత్రం మిస్ అవ్వద్దండి. తర్వాత మంగళగిరి కొత్తపేటలో అండి, ఓల్డ్ హౌస్, G+1 హౌస్, 163 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. దీనికి ఈస్ట్ ఫేస్ కొంచెం వీధి సోల తగులుతుందండి, తూర్పు వీధి సోల కాబట్టి మంచిదే అంటారు. ఓకే, అంటే వీధి సోల ఉందని క్లియర్ గా ముందే మెన్షన్ చేస్తున్నాను. రిజర్వ్ ప్రైస్ కేవలం 40 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత కండ్రికలో, అంటే కండ్రిక్ కాదండి, కండ్రిక్ ఆపోజిట్ అటువైపు వస్తుంది, ఒక 2,084 గజాల ఓపెన్ ల్యాండ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్. రిజర్వ్ ప్రైస్ 3,17,56,000 అండి. అది అపార్ట్మెంట్లకు కానీ, వెంచర్లకు కానీ, వాటికి కానీ ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. కండ్రికేట్ ఆపోజిట్ ఏరియాలో వస్తుందండి. మన నూజివీడు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అండి. తర్వాత యనమల కుదురులో G+2 హౌస్ అండి, చాలా బాగుంది ఈ ప్రాపర్టీ, మిస్ అవ్వద్దు. 88 గజాలండి, G+2, మొత్తం 3 ఫ్లోర్లు, వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. దీనికి కూడా పడమర వీధి సోల లైట్ గా తగులుతుందండి. వీధి సోల అభ్యంతరం లేని వాళ్ళు చూడొచ్చు. రిజర్వ్ ప్రైస్ 41 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ అండి. అంటే ఏమైనా చిన్న మైనస్లు ఉంటే ముందే చెప్పేస్తానండి, మీ టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. తర్వాత విద్యాధరపురంలో 124 గజాలండి, చాలా రీజనబుల్ ప్రాపర్టీ. కాకపోతే దీనికి కూడా సౌత్ లైట్ గా వీధి సోల తగ్గుతుంది. సరే, వీధి సోల బాగానే ఉంది సౌత్, అసలు వీధి సోల అభ్యంతరం లేకపోతే చాలా రీజనబుల్ ప్రాపర్టీ అండి. ఇక్కడ గజం 75,000 80,000 ఉంది. దాంట్లో ఓల్డ్ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ తీసేసిన ల్యాండ్ వాల్యూని ఆల్మోస్ట్ 95 to 1 crore ప్రాపర్టీ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 47,55,024 రూపాయలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత సింగనగర్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో 133 గజాల బిల్డింగ్స్ 2 ఉన్నాయండి. ఓన్లీ విఎస్ ఉన్నాయి. పిల్లర్స్ అవి లేపి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఒక్కొక్కటి 133 గజాలండి. ఒక్కొక్కటి 46,50,000 అండి. దీనికి కూడా సౌత్ వీధి సోల ఉందండి. ఇది సెప్టెంబర్ 1 ఈఎండి లాస్ట్ డేట్ అండి. తర్వాత ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి, వణుకూరులో అండి, G+1 సెమీ కమర్షియల్ హౌస్ అండి, 77 గజాలు, సౌత్ అండ్ వెస్ట్ ఫేస్ అండి ప్రాపర్టీ. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 25 లక్షలు అండి. ఇది ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. చాలా మంచి ప్రాపర్టీ, ఇది మిస్ అవ్వద్దు. వణుకూరులో G+1 సెమీ కమర్షియల్, కింద షాపు పైన హౌస్ ఉంటుందండి. రిజర్వ్ ప్రైస్ 25 lakhs అండి. తర్వాత సింగనగర్ లోని 66 గజాల G+1 హౌస్ అండి. ఇది కూడా సౌత్ వీధి సోల ఉంది. అంటే 66 గజాలు G+1 వీధి సోల అభ్యంతరం లేకపోతే చాలా రీజనబుల్ ప్రాపర్టీ. 30,92,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ అండి. తర్వాత పెదకాకాని దగ్గర కొప్పురావులు అంటారండి. ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ. 145 గజాల G+1 వెస్ట్ ఫేస్ హౌస్ అండి.
చాలా బాగుంది హౌస్ కూడా, G+1 హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 37,58,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అండి. తర్వాత ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ. తుళ్ళూరు దగ్గర లింగాయపాలెం అండి. 185 గజాలు ఓపెన్ ల్యాండ్, ఎదురుగా 12 feet రోడ్ అండి. క్లియర్ గా చెప్తున్నాను. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 17,63,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, మిస్ అవ్వద్దు. అక్కడ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు బాగానే ఉంది, 185 గజాలు, రిజర్వ్ ప్రైస్ 17,63,000. కానీ ఆక్షన్ లో కూడా బాగానే పోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ బిడ్ వేద్దాం అనుకునే వాళ్ళు ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అండి. తర్వాత తెనాలి దగ్గర మల్లిపాడు అంటారండి. 115 గజాల ఓపెన్ సైట్ అండి, నార్త్ ఫేసింగ్. రిజర్వ్ ప్రైస్ కేవలం 10 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ 25th ఆగస్ట్ అండి. తెనాలి దగ్గర అందరూ ఎక్కువ ఓపెన్ ల్యాండ్స్ అడుగుతున్నారు, ఇది మంచి ప్రాపర్టీ అండి. తర్వాత తెనాలి దగ్గర వేమూరులో ఒక 190 గజాల G+1 హౌస్ ఉందండి. అంటే బిల్డింగ్ వెనకాల బిల్డింగ్ లాగా ఉంటుంది, 4 feet వేవ్ ఉంటుంది. రిజర్వ్ ప్రైస్ 22,50,000 అండి. 190 గజాల G+1 హౌస్ అండి. రిజర్వ్ ప్రైస్ కేవలం 22,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి September 8 అండి. తర్వాత కబేలా దగ్గర కోట నాగేశ్వరరావు స్ట్రీట్ అంటారు. 69 గజాల 3 floorల హౌస్ అండి, G+2, వెస్టర్న్ సౌత్ ఫేస్ కార్నర్ బిల్డింగ్ అది. రిజర్వ్ ప్రైస్ 70 లక్షలు అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఆగస్ట్ అండి. తర్వాత విజయవాడ బీసెంట్ రోడ్ లో అండి ఒక కమర్షియల్ ప్రాపర్టీ వచ్చిందండి. అంటే కింద 2 షాపులు ఉంటాయి, దాంట్లో ఒక షాప్ వరకు మనకు వస్తుందండి. పైన 2 floorలు వస్తుందండి. అన్డివైడెడ్ వచ్చేసరికి 350 గజాలండి. అంటే కనపడే బిల్డింగ్ లో ఒక షాప్ కాకుండా మిగతాదంతా ఆక్షన్కి వచ్చింది అనమాట. ఇటు పక్కన షాపు, పైన రెండు ఫ్లోర్లు. మనకి 350 గజాలు అన్డివైడెడ్ వస్తుంది, వెస్ట్ ఫేసింగ్. అది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 9,66,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి August 31st అండి. ఇవన్నీ ల్యాండ్లు అండ్ బిల్డింగ్స్ అండి. ఇప్పుడు 2 BHK అండ్ 3 BHK చెప్తాను. గోడవల్లిలో అండి 3 BHK ఫ్లాట్, 5th floor వెస్ట్ ఫేసింగ్, 1943 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 88 గజాలు. చాలా పెద్ద ఫ్లాట్ అండి, అన్డివైడెడ్ కూడా చాలా ఎక్కువ. రిజర్వ్ ప్రైస్ కేవలం 32,65,000 అండి. September 1st ఈఎండి లాస్ట్ డేట్ అండి. ఈ ప్రాపర్టీ మిస్ అవ్వమాకండి. తర్వాత తాడిగడపలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, 2nd floor నార్త్ ఫేసింగ్ అండి, 850 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 24 గజాలు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 16,65,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ అండి. తర్వాత నిడమానూరులో అండి 2 BHK ఫ్లాట్, 2nd floor వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 1020 SFT, అన్డివైడెడ్ వచ్చేసరికి 26 గజాలు. రిజర్వ్ ప్రైస్ 22,57,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత ఉండవల్లిలో 2 BHK ఫ్లాట్ అండి, చాలా బాగుంది. 1st floor వెస్ట్ ఫేస్ ఫ్లాట్, 1080 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 35 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 22 లక్షలు అండి. ఈ ప్రాపర్టీ చాలా బాగుంది, మిస్ అవ్వద్దు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి September 8 అండి. తర్వాత ప్రసాదంపాడులో 2 BHK ఫ్లాట్ అండి, 4th floor వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 790 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 29 గజాలు. రిజర్వ్ ప్రైస్ 25,43,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. ప్రసాదంపాడులోని ఇంకొక 2 BHK ఫ్లాట్ అండి, 4th floor వెస్ట్ ఫేస్ ఫ్లాట్, 1329 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 49 గజాలు. కొంచెం చాలా పెద్ద ఫ్లాట్, 2 BHK 1329 అంటే మంచి ఫ్లాట్ అండి. రిజర్వ్ ప్రైస్ 44,87,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత గన్నవరం దగ్గర చిన్నవుటపల్లిలో ఒక 3 BHK ఫ్లాట్ అండి, ఇది 5th floor వెస్ట్ ఫేస్ ఫ్లాట్, 1650 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 48 గజాలు. రిజర్వ్ ప్రైస్ 25,58,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. కానూరు దగ్గర సనత్ నగర్ అంటారు, 2 BHK ఫ్లాట్ అండి, 2nd floor నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, 1300 SFT అండి, అన్డివైడ్ వచ్చేసరికి కూడా 43 గజాలు. రిజర్వ్ ప్రైస్ 36,10,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి September 2 అండి. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, 3rd floor నార్త్ ఫేస్ ఫ్లాట్, ఇది బాగున్నాయండి. 1325 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 36 గజాలు. రిజర్వ్ ప్రైస్ కేవలం 22 లక్షలు అండి. మంచి ప్రాపర్టీ, మిస్ అవ్వద్దు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd September. తర్వాత న్యూ రాజరాజేశ్వరిపేటలో 2 BHK ఫ్లాట్ అండి, 1st floor ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, 860 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 39 గజాలు అండి. రిజర్వ్ ప్రైస్ 22,10,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ 30th ఆగస్ట్ అండి. తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఇంకొక 2 BHK ఫ్లాట్ అండి, 1st floor ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, 1067 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 40 square yards. రిజర్వ్ ప్రైస్ 18 లక్షలు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. ఈ ఇబ్రహీంపట్నంలో 2 ప్రాపర్టీలు బాగున్నాయండి. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి, నందమూరి నగర్ లో ఒక 3 BHK ఫ్లాట్, ఇది సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి, ఒక 4-5 lakhs వర్క్ ఉంటుంది. 5th floor లో ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, 1393 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 59 గజాలు అండి. 3 BHK ఫ్లాట్ అంటే మీరే అనమాట గృహ ప్రవేశం చేయటం, సెమీ ఫినిష్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 35,50,000 అండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఆ ఏరియాలో. అక్కడ ఉన్న 3 BHK కాస్ట్ తో కంపేర్ చేస్తే ఇది చాలా రిజర్వ్ ప్రైస్. ఈఎండి వచ్చేసరికి 28th ఆగస్ట్ అండి. తర్వాత కంకిపాడులో ఒక 2 BHK ఫ్లాట్ అండి, ఇది వచ్చేసరికి 4th floor ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 1058 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 44 గజాలు. రిజర్వ్ ప్రైస్ 20,57,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత ఉయ్యూరులో ఒక 2 BHK ఫ్లాట్ అండి, 3rd floor ఈస్ట్ ఫేస్ ఫ్లాట్,
1150 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 57 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 21,30,480 అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఆగస్ట్ అండి. తర్వాత రాజరాజేశ్వరిపేటలో ఒక 3 BHK ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 1500 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 35 గజాలు, రిజర్వ్ ప్రైస్ 36 లక్షలు అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ అండి. తర్వాత నిన్న బైపాస్ దగ్గర ఒక 2 BHK ఫ్లాట్ అండి, 4th ఫ్లోర్ నార్త్ ఫేస్ ఫ్లాట్, 1150 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 45 గజాలు, బాగుందండి. ఇది 24,06,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత కేదారేశ్వరపేటలో చాలా మంది అటు అడుగుతా ఉన్నారు, 2 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేస్ ఫ్లాట్, 890 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 31 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 33,23,000 అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత గోడవల్లిలోనే ఒక 2 BHK ఫ్లాట్ అండి, ఇది 4th ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్, 1162 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 54 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 18,40,000 అండి. ఇది కూడా 25th ఆగస్టు ఎండి లాస్ట్ డేట్ అండి. తర్వాత యనమల కుదురులో ఒక 2 BHK ఫ్లాట్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్, 570 SFT, అన్డివైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉందండి, 44 గజాలు, రిజర్వ్ ప్రైస్ 16,49,000 అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. తర్వాత నున్న పవర్ గ్రిడ్ దగ్గరలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్, 855 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 25 గజాలు, రిజర్వ్ ప్రైస్ 19,50,000 అండి. సెప్టెంబర్ 1 ఎండి లాస్ట్ డేట్ అండి. ఎడమానూరులో ఒక 3 BHK ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్, 1580 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 40 గజాలు అండి, రిజర్వ్ ప్రైస్ 63 లక్షలు అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 1 అండి. తర్వాత యనమల కుదురు టెంపుల్ కి దగ్గరలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అండి, 1126 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 33 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 31,76,000 అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 9th అండి. తర్వాత కబేళ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఒక 2 BHK ఫ్లాట్ అండి, థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్, 1020 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 23 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 32 లక్షలు అండి. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండి. ఈ ప్రాపర్టీ బాగుంది. తర్వాత లాస్ట్ ప్రాపర్టీ అనేది ఇబ్రహీంపట్నంలో ఒక 2 BHK ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, 1183 SFT, అన్డివైడ్ వచ్చేసరికి 37 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 14,45,800 అండి. ఇది చాలా రీజనబుల్ రిజర్వ్ ప్రైస్. ఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th ఆగస్ట్ అండి. ఈ మంత్ అంటే 2 BHK ఈ 3 BHK ఫ్లాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో గన్నవరం వైపు, తర్వాత ఇటు ఇబ్రహీంపట్నం అవి బాగున్నాయండి. ఇంకా 1-2 ప్రాపర్టీలకి కొంచెం రిజర్వ్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇంకా అలాంటి ఏదైనా రిజర్వ్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తే అవి లైట్ తీసుకోండి. మిగతా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీలు మీరు కాల్ చేస్తే ముందు మన వాళ్ళు విజిట్ చేపిస్తారండి. మీకు నచ్చితే అప్పుడు ఆఫీస్కి రండి, ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఎలా బిడ్డింగ్లోకి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకుని దాన్ని బట్టి యాక్షన్లోకి వెళ్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.